హాయ్ అండి, నేను సుధాకర్ మారవేనా ఫ్రమ్ ఎన్ఆర్ఐ ప్రాజెక్ట్. ప్రస్తుతం హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ అనేది మందగమనంలో ఉందని కొందరు అంటున్నారు. ఇదే అనువుగా మరీ ఎక్కువగా ఇన్వెస్ట్మెంట్ చేసేవాళ్ళు మరీ ఎక్కువగా ఉన్నారు. ప్రస్తుతం హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ శరవేగంగా ఇన్వెస్ట్మెంట్లో ముందంజలో ఉంది. ఎక్కడ చూసినా గణాంకాల ప్రకారం ప్రతి రిజిస్ట్రేషన్ ఆఫీస్లో చెప్తున్నారు ఎక్కువగా రిజిస్ట్రేషన్లు అవుతున్నాయి. కానీ ఇన్వెస్ట్మెంట్ ఎక్కడ చేస్తున్నారు, ఏ ఏరియాలో డెవలప్మెంట్ కాబోతుంది, ఏ ఏరియాలో రేట్స్ ఎలా ఉన్నాయో ఒక్కసారి నేను ఈరోజు చెప్పే ప్రయత్నం చేస్తాను మీకు. ప్రస్తుతం హైదరాబాద్ రియల్ ఎస్టేట్ అంతా కూడా గ్లోబల్ ఇన్వెస్టర్స్, ప్రపంచంలో నలుమూలలో ఉన్న వాళ్ళంతా కూడా ఇన్వెస్ట్మెంట్స్ కోసం హైదరాబాద్ ప్లేస్ని ఎక్కువగా లైక్ చేస్తున్నారు. దానికి గల కారణం ఏంటిది? ఫ్యూచర్లో హైదరాబాద్ అనేది ఒక టాప్ 10 నగరాల్లో ఉండబోతుంది. దానికి కారణం హైదరాబాద్లో తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న ఒక కొత్త సిటీ, భారత ఫ్యూచర్ సిటీ. అదే హైదరాబాద్ సౌత్ జోన్లో ఒక ప్రపంచ ప్రఖ్యాతి నగరంగా ఎలగబోతున్న ఈ భారత ఫ్యూచర్ సిటీ వైపే ప్రస్తుతం మార్కెట్ అంతా కూడా చూస్తుంది. ఎందుకు, అది ఎక్కడ ఉంది? ప్రస్తుతం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లు అయినటువంటి శ్రీశైలం హైవేలో తుక్కుగూడ ఎగ్జిట్ నెంబర్ 14 నుంచి కూతవేటు దూరంలో కేవలం 20 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉన్న భారత ఫ్యూచర్ సిటీలో ఒక అద్భుతమైన నగరం నిర్మించబోతున్నాం. అక్కడలో మా ఎన్ఆర్ఐ ప్రాజెక్ట్ ఒక అద్భుతమైన వెంచర్ని మేము ముందుకు తీసుకొచ్చింది, అదే గోల్డ్ స్పేస్ వెంచర్. మరి ఇక్కడ ఈ ఫ్యూచర్ సిటీకి అతి చేరువలో, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి అతి చేరువలో ఏముంది? ఈ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ని చూసుకున్నట్లయితే ఎగ్జిట్ నెంబర్ ORR ఎగ్జిట్ నెంబర్ 14 నుంచి రైట్ సైడ్ అంతా కూడా పెరి అర్బన్ జోన్, కన్జర్వేషన్ జోన్ అప్ టు ఒక 10 కిలోమీటర్స్ వరకు కూడా అంతా కూడా ఈ జోన్స్ అనేది ఉంటుంది. ఇక్కడ హై రైజ్ అపార్ట్మెంట్లకు కానీ విల్లా ప్రాజెక్టులకు కానీ అవకాశం లేదు. కారణం పెరి అర్బన్ జోన్. అదే లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్లయితే కొంగర్కలన్ వరకు కూడా అంతా రిజర్వ్డ్ ఫారెస్ట్లు ఉంటాయి. రైట్ సైడ్ ఏమో జోన్స్, లెఫ్ట్ సైడ్ ఫారెస్ట్లు ఉంటాయి. ఆ తర్వాత చూసుకున్నట్లయితే కందుకూరుని చూసుకున్నట్లయితే ప్రస్తుతం హై రైజ్ విల్లాస్ అప్ టు 5 CR నుంచి 15 కోట్ల వరకు, 5 కోట్ల నుంచి 15 కోట్లు, 20 కోట్ల వరకు విల్లా ప్రాజెక్టులు అన్నీ కూడా కందుకూరు, ముచ్చెర్ల ఫార్మసిటీ దాటిన తర్వాత కడతార్ ఏరియాలో వస్తున్నాయి. కారణం ఏంటంటే అక్కడ నిర్మించబోతున్న ఫ్యూచర్ సిటీ. ఈ ఫ్యూచర్ సిటీని బేస్ చేసుకొని ప్రస్తుతం అక్కడ పెద్ద భారీ ప్రాజెక్టులు రాబోతున్నాయి. ఆ భారీ ప్రాజెక్టులో భాగంగానే మా ఎన్ఆర్ఐ ప్రాజెక్టు ఒక అద్భుతమైన వెంచర్, గోల్డ్ స్పేస్ వెంచర్ను కడతాల్ టౌన్కు అతి చేరువలో శ్రీశైలం హైవే ఫేసింగ్లో మీ ముందుకు తీసుకొచ్చింది. డిటిసిపి అండ్ రేరా అప్రూవ్డ్ ఫుల్లీ డెవలప్డ్ వెంచర్తో ఉంది. ఇది కారణం, ఇక్కడ మేము ఆ వెంచర్ను ఆ లొకేషన్లో తీసుకోవడానికి గల కారణం ఏంటంటే భారత ఫ్యూచర్ సిటీ. ప్రస్తుతం హైదరాబాద్లో ఈసీఎల్ఏ వచ్చినప్పుడు ఆ సరౌండింగ్ ఏరియా అంతా కూడా ఒక ఫారెస్ట్తో కూడుకున్నది. ప్రస్తుతం చూసినట్లయితే ఆ ఏరియాలో గజం భూమి వచ్చేసి 2 లక్షలు వలుకుతుంది. అదే BHCL పటాన్చెరు BHCL కంపెనీ వచ్చినప్పుడు అక్కడ ఏరియాలో అదంతా కూడా ఫారెస్ట్ జోన్ ఉంది. ప్రస్తుతం 1,50,00,000 రూపాయల గజం పలుకుతుంది. మరి ఆఫ్టర్ ఆల్ ఒక కంపెనీ 2 కంపెనీలు వచ్చిన ప్లేస్ అలా ఉంటే ఫ్యూచర్ సిటీలో 45 కంట్రీస్ 45 కంపెనీలతో ముందుకు రాబోతున్నాయి. మరి ఆ పరిస్థితి ఇంకొక 5 సంవత్సరాల తర్వాత ఆ ఏరియా ఎలా ఉండబోతుందో మీరే ఊహించుకోండి. అలాంటి ఏరియాలో మా ఉన్న వెంచర్ను ఒక్కసారి సందర్శించండి, మీ భవిష్యత్తును మీరే నిర్మించుకోండి. థ్యాంక్ యూ సో మచ్.